కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో భారీ గంజాయి పట్టివేత ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుమారు 2,62,00,000 రూపాయల విలువైన 525 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ దగ్గర ఈ కంటైనర్ లారీని పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా అటవీ ప్రాంతం నుండి సేకరించిన ఈ గంజాయిని తులసిపాక మీదుగా ఉత్తరప్రదేశ్కు తరలించేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి గంజాయి రవాణా చేస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. గంజాయిని దాచేందుకు ఆ కంటైనర్లో ఒక ప్రత్యేక ఛాంబర్ని ఏర్పాటు చేశారు. ఎస్కార్ట్గా వెళ్తున్న బైక్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సహదేవ్ హంటాల్, ఎస్కార్ట్గా వ్యవహరించిన త్రినాథ్, అలాగే లారీ డ్రైవర్ కుల్దీప్ శర్మ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 5 మొబైల్ ఫోన్లు, 10,575 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే లారీ యజమానులు సైఫ్, ఫిరోజ్ బాయ్, రాజా మిశ్రా, మొహమ్మద్ ఇమ్రాన్ సహా 4 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.